అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మా నాన్నమ్మ గారు నాతో దగ్గరుండి చేపించిన నల్ల కారం. ఇది అన్నంలోకి, ఇడ్లీలోకి, దోశల్లోకి అన్నిట్లోకి ఎక్సలెంట్గా వండితే ఇలా నెయ్యి వేసుకొని హ్యాపీగా లాగిచ్చేయండి. మరి దానికి కావాల్సిన విధానం మీకు వివరంగా చెప్తాను. మరి నాతో పాటు వీడియో చూడడానికి వస్తారు కదా. ఇలాగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని ఒక 25 ఎండుమిరగాయలు శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా దోరగా సన్న మంట మీదే వేయించుకుంటూ ఉండండి. ఎండుమిరగాయలు ఎప్పుడైనా వాష్ చేసుకోండమ్మా. ఇలాగా సన్న మంట మీదే దోరగా వేయించుకుంటారు కదా, తడి మొత్తం పీల్చుకున్న తర్వాతే మీరు నూనె అనేది వేసుకోండమ్మా. ఇలా ఈ కలర్లో 2 నిమిషాలు దోరగా వేయించుకొని దాన్ని పక్కన పెట్టండి. ఇలా కంప్లీట్గా ఎండుమిరగాయలు మనకి శుభ్రంగా ఉన్నట్టుగా ఉండిద్ది. పొడి మీద వేస్తే ఏమో అవి ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు కదా, అంత గిల్టీ ఎందుకు, మీరు ఏం చేసినా కడుపారా తినాలి కాబట్టి మనస్ఫూర్తిగా చేయండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1.5 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని, ధనియాలు నేను ఎప్పుడైనా ఎక్కువగా ఉంటే ఇంట్లో పురుగు పట్టేస్తాయని నేను విడిగా ఆడించుకుంటానమ్మా. ఇలా నాకు 1.5 టేబుల్ స్పూన్ పట్టింది. ఇలా మెత్తగా మిక్సీ ఆడిచ్చేసుకోండి. లేదంటే మీరు ధనియాలు ఉంటే ధనియాలైనా వేసుకోవచ్చు, అదైనా 2 టేబుల్ స్పూన్ వేసుకోవచ్చమ్మా. ఇలా మనం ఆల్రెడీ వేయించుకున్నాం కదా, ఆ ఎండుమిరగాయలు కూడా వేసుకొని ఒక్కసారి మొత్తం పట్టేలాగా కలుపుకోండమ్మా. ఇలా కంప్లీట్ అయిన తర్వాత మనం పులుపు తగినంత చింతపండు, చూస్తున్నారా ఎంత వేస్తున్నానో, ఎంతో వేయక్కర్లేదు, ఎప్పుడులాగానే వేసుకోండి. నేను ఎంత గట్టిగా నొక్కితే ఇంత వచ్చింది, ఆ విధంగానే మీరు కూడా వేసుకోండి. ఇలా 2 నిమిషాలు తిప్పుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దాన్ని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో మీరు ఎంతైతే వేయించుకున్నారో అదంతా మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండమ్మా. ఇక మనం ఒక 15 ఎల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకొని ఇలాగా మెత్తగా మిక్సీ పట్టుకుంటే ఈ విధంగా వచ్చింది కచ్చపిచ్చగా. ఇక మనం హ్యాపీగా సర్వ్ చేసేసుకోవచ్చమ్మా. ఇది మనకి ఖచ్చితంగా 3 నుంచి 4 నెలల వరకు వచ్చిద్దమ్మా. ఈ నల్లకారం అనేది మనం నీళ్ళు చుక్క వేయలేదు, నూనెలోనే వేయించుకున్నాం కాబట్టి మనకి ఇది పాడవదమ్మా. ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, నార్మల్ ఫ్రిడ్జ్లో. అర్థమైందా? 3 నుంచి 4 నెలల వరకు పక్కాగా ఉండిద్దమ్మా. అండ్ ఇప్పుడు మనం వేడివేడిగా ఇడ్లీలో సర్వ్ చేసేసుకుంటున్నాం. చక్కగా మనసారా నాకు నల్లకారం అంటే చాలా ఇష్టం, ఇలా దిట్టంగా తగిలిచ్చేసాను. ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్ నెయ్యి మాత్రం బాగా తగిలించానమ్మా. ఇక మనం హోటల్లో కూడా నల్లకారం ఇష్టంగా తింటారు చాలామంది. ఇంతేనమ్మా, ఇక కడుపారా తినండి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ అమ్మా ఒక లైకు, షేరు, సబ్స్క్రైబ్.